ఈరోజు మా అధ్యక్షురాలు వీర వనిత మహిళ ఉక్కు మనిషి మహిళ మా సోనియా గాంధీ గారి ఫోటో సరిగ్గా పెట్టండి. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆమెకి భగవంతుడు ఆయుష్య ఆరోగ్యం నిండు నూరేళ్లు చల్లగా వర్తిల్లాలని ఆశిస్తూ మరి మహాతల్లి 18 సంవత్సరాలు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఆమెకి దక్కినా సున్నితంగా తిరస్కరించి ఈ దేశ ప్రజలే నాకు ముఖ్యం, నాకు పదవులు ముఖ్యం కాదని చాలా సున్నితంగా తిరస్కరించి ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారిని ఆయన కూర్చోబెట్టి ఈ దేశానికి పేద బడుగు బలహీన వర్గాలకి ఎలా ఉండాలో ఆ రకంగా తీర్చిదిద్ది అండగా నిలబడినటువంటి మహాతల్లి మా సోనియమ్మ. ఆ సోనియమ్మ మరి ఈ రోజున మరి ఈ మోడీ ప్రభుత్వం వచ్చి మరి పేద బడుగు బలహీన వర్గాలనే అనగదొక్కే విషయంలో ఈ మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి ఈరోజు చూస్తే బ్యాంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లో నిలబడి సమస్యలు పడిపోతుంటే ఈరోజు కనీసం అరుణ్ జైట్లీ రకరకాల ప్రకటన చేస్తున్నాడు కానీ ఈ బ్యాంకుల గురించి ప్రకటన చేయట్లేదు. అంటే వీళ్ళు కొంతకాలం అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత మీరు వాళ్ళకి వచ్చి దండేస్తారా అని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. కనీసం వాళ్ళని మీరు ఇమ్మీడియట్లీగా ఈ బ్యాంకుల్ని మరి ఏ రకంగా తీర్చిదిద్దుతారో మీరు అనుకోకుండా నైట్ మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే చేశారో దాన్ని మీరు వెనక్కి తీసుకుంటారో లేకపోతే పేద ప్రజల పక్షాన నిలబడి మీరు ఏ రకంగా చర్యలు తీసుకుంటారో ఈ రోజున బడుగు బలహీన వర్గాలు పేదలే నీకు బ్యాంకులో లైన్లో ఉంటున్నారు తప్ప బడాబాబులు ఎవరు కూడా లైన్లో ఉంచట్లేదు. మరి తిరుపతిలో చూస్తే మరి కనీసం 100 కోట్ల రూపాయలు వైట్ మనీ చేసుకుని నిన్న పట్టుబడింది. మరి అలాంటి వాళ్ళు అంటే మీ అండ లేకోకుండా వాళ్ళకి ఈవేళ 2000 రూపాయలు మాలాంటి వాళ్ళకి వెళ్తే 2000 రూపాయలు లైన్లో నుంచి తీసుకోవాల్సి వస్తుంది.